క్షేత్రంలో అయినా అసెంబ్లీ వేదికగా అయినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిరుద్యోగులకు సంబంధించి నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వెంటబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మరి గతంలో చాలామంది పెద్ద మనుషులు ఈ నిరుద్యోగుల ఆందోళనలో ముందు కురికి మరి చాలా కార్యక్రమాలు చేశారు. ఇవాళ వాళ్ళు ఒక్కరు కనబడతలేరు. కోదండరామ్ గారు ఏడమన్నారు, ఆకునూరు మీరులు ఏడ తిరుగుతుండో, ఇంకొక ఆయన వాళ్ళంతగా వాళ్ళ పేర్లు ఎందుకని వాళ్ళంతా ఏడున్నారో ఏడ తిరుగుతున్నారో నిరుద్యోగులు అడుగుతున్నారు. నేను వీడియోలు చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో. వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు అంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రశ్నిస్తలేరా? మీకు ఉద్యోగం రాగానే నిరుద్యోగులను పక్కన పెట్టేస్తారా? భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో మా ప్రభుత్వం ఇచ్చింది. 1,88,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఆల్ సెక్టర్స్ 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో వచ్చింది. అంటే కలుపుకుంటే దగ్గర 26 లక్షల ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కలుపుకొని 10 సంవత్సరాల కాలంలో జరిగింది. సరే, మా అప్పుడు కొన్ని జరుగుండొచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లా ఎవరో కొద్దిమంది చేయడం వల్ల కొన్ని జరుగుండొచ్చు. ఇంకో దగ్గర కొంతమంది కోర్టులకు పోవడం వల్ల కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం అయి ఉండొచ్చు. ఇంకా కొన్ని సంఘటనల వల్ల కొంత భర్తీ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. కానీ మా చిత్తశుద్ధిలో కానీ మా ప్రయత్నంలో కానీ ఏనాడు కూడా లోపం లేకుండే. ఏమైతే చెప్పినామో అది డెలివరీ చేసినాం. ఏమైతే చేస్తామని చెప్పినామో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఆనాడు ఉండి మేము పనిచేసినాం, కష్టపడ్డాం. అయినప్పటికీ కూడా ఆనాడు విషపు పాత్ర, దుర్మార్గపు పాత్ర పోషించి ఆనాడు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం వాళ్ళ సమస్యల్ని కానీ ఆనాడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని కానీ గాలికి వదిలేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ. కాబట్టి ఆ తిరుగులు బంద్ చేసి నిరుద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టాలి, వాటన్నిటిని పరిష్కరించాలి. లేకపోయినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు తగులుతుందని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నా. డెఫినెట్గా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇప్పటికే. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఇట్లనే ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ మా వాణిని ఇటు ప్రజాక్షేత్రంలో కానీ అటు అసెంబ్లీ వేదిక కానీ వినిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇరు రాష్ట్రాల ఎల్లుండి మరి గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటారో ఏందో. గురు శిష్యులు చాలాసార్లు సమావేశమైనట్టున్నారు, లోపల అయినరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బహిరంగంగా గురు శిష్యులు సమావేశం అవుతున్నారు. మరి వాళ్ళ సమావేశం ఎజెండా, విధి విధానాలు ఇంకా బహుశా ప్రభుత్వం బయట పెట్టనట్టున్నది. మొన్ననే మా నాయకులు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కొన్ని విషయాల పట్ల వారు కొన్ని అంశాలను లేవనెత్తినారు, డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ తెలంగాణకు సంబంధించి ఏమేమి అంశాలు అయితే అపరిష్కృతంగా ఉండేనో వాటన్నిటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నీటి వాటాలో, కృష్ణా నీటి వాటాలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ కృష్ణా నది జలాల్ని శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో గట్టిగా ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో, అప్పులు ఆస్తుల విషయంలో కూడా మనకు అన్యాయం జరగకుండా గట్టిగా ఉండాలి. ఇతరత్ర అంశాల విషయంలో కూడా డెఫినెట్గా మన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి. కానీ అట్లుంటారని పెద్దగా మాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ 7 నెలల వాళ్ళ ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. మరి రేపు గురు శిష్యుల సమావేశం తర్వాత మరి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మీడియాకు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మరి గురు శిష్యుల భేటీ
తెలంగాణ వనరులను దోచుకోవడానికా, తెలంగాణ ప్రయోజనాల్ని సప్రెస్ చేయడానికా, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం కోసమా, ఈ గురు శిష్యుల భేటీ దేనికోసం అనేది ఇప్పటిదాకా విధి విధానాలు ఏం ఖరారు కాలేదు కాబట్టి, బయటకేం విషయాలు రాలేవు కాబట్టి ఎవరికేం అర్థమవుతలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ భేటీ, ఏ అంశాలపైన ఈ భేటీ, ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద, సొంత నిర్ణయాలు ఏముండయి, స్టేట్ హెడ్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మరి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇప్పటికే కొంత బహిరంగ పరిస్తే మంచిగా ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు శాసనసభ పక్ష సమావేశంలో, 7 మండలాలు ఇస్తే కానీ నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని నరేంద్ర మోడీకి చెప్పి 7 మండలాలు గుంజుకున్నాను అన్నాడు. మరి ఆయన ఆనాడు 7 మండలాలు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే, రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది మా పార్టీ. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంటైర్ సెషన్ మొత్తం గొడవలు చేసి, నిరసన తెలిపి, అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి సీరియస్గా తెలంగాణ ప్రయోజనాల విషయంలో 7 మండలాలు పోవడంతో పాటు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు పోతుంది. పవర్ డెఫిసిట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది మూలిగ నక్కపై తాటి పండు పడ్డట్టు, గింత అన్యాయమా, గింత దుర్మార్గం అని గొంతించుకొని మేము అన్న నిరసన తెలిపినా కూడా చంద్రబాబు నాయుడు వినలే, నరేంద్ర మోడీ గారు వినలే. మరి ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ తెలంగాణ ప్రజల్లో డెఫినెట్గా ఆందోళన కనబడతా ఉంది, ఆందోళన ఉంది. ముఖ్యంగా సౌత్ తెలంగాణకు సంబంధించి కృష్ణానది జలాలు కానీ, నాగార్జున సాగరు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుల అక్కడి నుంచి మనకు రావాల్సిన నీళ్ళ విషయంలో కానీ, ఆ ప్రాజెక్టులు అటు హ్యాండ్ ఓవర్ చేయడంలో కానీ, కేఆర్ఎంబీకి అప్పచెప్పడంలో కానీ, అన్నింటి విషయాల్లో ఆందోళనలు ఉన్నాయి. సో కాబట్టి మరి ఎల్లుండి వాళ్ళు మాట్లాడుకొని ఏం మాట్లాడిరేందని వారు బయటకు చెప్తేనే దానికి బట్టి చాలా విషయాలు తెలుస్తాయి. సో అప్పుడు మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాం. ఇప్పుడైతే పెద్దగా ఇంకా విధి విధానాలు ఏం బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు పెద్దగా స్పందించి కూడా ఏమన్నా ఉంటుందో ఉండదో కూడా మాకు తెలియదు. మా లక్ష్మయ్య గారు చెప్తారు ఈ విషయంలో మంచిగా డీటెయిల్గా. మీరు అంటే ప్రశ్న అడిగారు కదా.